G4 News. తెలంగాణలోని రైతులకు డబుల్ బోనస్ అందనుంది. త్వరలోనే భారీగా అకౌంట్లోకి డబ్బులు జమ కానున్నాయి. పీఎం కిసాన్ రైతు భరోసా నిధులు మరోసారి విడుదల కానున్నాయని తెలుస్తుంది. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం పూర్తవడంతో త్వరలోనే పీఎం కిసాన్ విడుదల చేయనుందని తెలుస్తోంది. తెలంగాణలోని రైతులకు ఎదురు చూపులు తప్పడం లేదు. రైతు భరోసా నిధులు ప్రభుత్వం ఎప్పుడు జమ చేస్తుందా అని ఎదురు చూస్తున్నారు. తెలంగాణలో యాసంగి సీజన్ మొదలై 3 నెలలు గడుస్తున్నా రేవంత్ సర్కార్ ఇంకా పెట్టుబడి సాయం జమ చేయలేదు. దీంతో సాగుకు పెట్టుబడి పెట్టేందుకు డబ్బులు లేక రైతులు వడ్డీ వ్యాపారుల నుంచి అప్పులు తెచ్చుకుంటున్నారు. మరికొంతమంది గోల్డ్ తాకట్టు పెట్టి బ్యాంక్ నుంచి రుణం తీసుకోవటం లేదా అగ్రికల్చర్ లోన్ వంటివి తీసుకోవటం చేస్తున్నారు. పంట సాగు కోసం అప్పు చేయాల్సి వస్తుందని ప్రభుత్వం త్వరగా జమ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ప్రభుత్వం నిధుల విడుదలలో జాప్యం చేస్తుండటంతో రైతులు నిరాశలో కూరుకుపోయారు. జనవరిలో రైతు భరోసా జమ చేయాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. ఈ క్రమంలో రైతు భరోసా నిధులు ఎప్పుడు విడుదల అవుతాయనే విషయంపై స్పష్టత వచ్చింది. కేంద్ర ప్రభుత్వం త్వరలో పీఎం కిసాన్ పథకం కింద 2000 చొప్పున రైతు ఖాతాలో జమ చేయనుంది. బడ్జెట్ ప్రవేశపెట్టడం పూర్తయిన క్రమంలో ఏ క్షణంలో అయినా రైతులకు నిధులు విడుదల చేయనుంది. ఈ నెల చివరికల్లా 22వ విడత సొమ్మును రిలీజ్ చేయనుందని తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. బడ్జెట్ వల్ల పీఎం కిసాన్ నిధుల విడుదల ఆలస్యం అవ్వగా ఇప్పుడు ఆ పని పూర్తవడంతో ఫిబ్రవరి చివరి వారంలో నిధులను ప్రధాని మోదీ స్వయంగా బటన్ నొక్కి రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి విడుదల చేయనున్నారని సమాచారం. అయితే రైతు భరోసా డబ్బులను కూడా అటు ఇటుగా ఫిబ్రవరి చివరి వారంలోనే జమ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సంక్రాంతి పండగకి ఈ నిధులను విడుదల చేయాల్సి ఉండగా సాగులో ఉన్న పంట భూములను గుర్తించే శాటిలైట్ సర్వే ప్రక్రియ పూర్తి కాకపోవడం వల్ల జాప్యం జరిగింది. బంగారం ధరల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ధరల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. సెకండ్ కు గోల్డ్ సిల్వర్ ధరలు మారుతున్నాయి. ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు తగ్గుతుందో అర్థం కాక ఇన్వెస్టర్లతో పాటు కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు ధరలు భారీగా కుప్పకూలగా మంగళవారం నుంచి మళ్లీ పెరుగుతున్నాయి. బుధవారం మరోసారి ధరలు పెరిగాయి. అమెరికా ఇండియా మధ్య ట్రేడ్ డీల్ జరగడంతో స్టాక్ మార్కెట్ల వైపు సానుకూలత పెరిగింది. దీంతో పాటు డాలర్ బలపడుతుండటంతో బంగారం రేట్లు మళ్లీ పెరుగుతున్నాయి. హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం 1,53,940 వద్ద కొనసాగుతుంది. మంగళవారం ఈ ధర 1,53,930 వద్ద స్థిరపడింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేట్ 1,41,110 వద్ద ట్రేడ్ అవుతుండగా మంగళవారం దీని ధర 1,41,100గా ఉంది. ఇక వెండి రేట్లు స్వల్పంగా తగ్గిపోయాయి. ఢిల్లీలో కేజీ వెండి ధర 2,79,900 వద్ద కొనసాగుతుంది. మంగళవారం ఇది 2.80 లక్షలుగా ఉంది. హైదరాబాద్ లో కేజీ సిల్వర్ ధర ఇవాళ 2,99,900గా ఉంది. నిన్న ఈ రేట్ 3 లక్షలుగా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు ఉన్నాయి. ఏపీలోని రైతులకు లబ్ధి చేకూర్చేలా కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్గానిక్ వ్యవసాయం చేసేలా రైతులను ప్రోత్సహించేందుకు త్వరలో కొత్త కార్యక్రమం చేపట్టింది. ఈ మేరకు అధికారులకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు జారీ చేశారు. తాజాగా సచివాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్గానిక్ ఫార్మింగ్ పై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆర్గానిక్ వ్యవసాయంలో ఏపీని టాప్ లో నిలపడంలో భాగంగా కొత్త కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని రైతులు ప్రకృతి వ్యవసాయం చేసేలా పలు సదుపాయాలు ప్రభుత్వం కల్పించనుంది. రైతులకు ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు పండించిన వాటిని సులభంగా విక్రయించుకునేలా ప్రభుత్వం సహాయపడనుంది. ఏపీ ప్రభుత్వం త్వరలో ఆర్గానిక్ వ్యవసాయం కోసం ప్రత్యేక కార్యక్రమం చేపట్టనుంది. తొలుత రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం చేసేందుకు ముందుకొచ్చిన 18 లక్షల మంది రైతులకు సహకారం అందించనున్నారు. రైతులు పండించే ఆర్గానిక్ ఉత్పత్తుల నాణ్యత అందరికీ తెలిసేలా సర్టిఫికేషన్, ట్రేసబిలిటీ సదుపాయం ప్రభుత్వమే అందించనుంది. వచ్చే ఏప్రిల్ నాటికి ఈ ప్రాసెస్ అంతా పూర్తి చేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. ఇక రైతులకు ఆర్గానిక్ వ్యవసాయం ఎలా చేయాలి, ఎలా రాబడి పొందాలి అనే దానిపై ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వనున్నారు. అలాగే వాటిని మార్కెట్లో విక్రయించుకోవడానికి ప్రభుత్వం తోడ్పాటు అందించనుంది. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేసేలా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించనుంది. అంతర్జాతీయ స్థాయిలో ఏపీ వ్యవసాయ ఉత్పత్తుల వాటా పెరిగేలా చర్యలు చేపట్టాలని చంద్రబాబు పేర్కొన్నారు. తెలంగాణలోని రైతులకు ఎదురు చూపులు తప్పడం లేదు. రైతు భరోసా నిధులు ప్రభుత్వం ఎప్పుడు జమ చేస్తుందా అని ఎదురు చూస్తున్నారు. తెలంగాణలో యాసంగి సీజన్ మొదలై 3 నెలలు గడుస్తున్నా రేవంత్ సర్కార్ ఇంకా పెట్టుబడి సాయం జమ చేయలేదు. ఈ క్రమంలో రైతు భరోసా నిధులు ఎప్పుడు విడుదల అవుతాయనే విషయంపై స్పష్టత వచ్చింది. కేంద్ర ప్రభుత్వం త్వరలో పీఎం కిసాన్ పథకం కింద 2000 చొప్పున రైతు ఖాతాల్లో జమ చేయనుంది. బడ్జెట్ ప్రవేశపెట్టడం పూర్తయిన క్రమంలో ఏ క్షణంలో అయినా రైతులకు నిధులను విడుదల చేయనుంది. ఈ నెల చివరికల్లా 22వ విడత సొమ్మును రిలీజ్ చేయనుందని తెలుస్తుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. బడ్జెట్ వల్ల పీఎం కిసాన్ నిధులు విడుదల ఆలస్యం అవ్వగా ఇప్పుడు ఆ పని పూర్తవడంతో ఫిబ్రవరి చివరి వారంలో నిధులను ప్రధాని మోదీ స్వయంగా బటన్ నొక్కి
రైతులకు బ్యాంక్ ఖాతాల్లోకి విడుదల చేయనున్నారని సమాచారం. అయితే రైతు భరోసా డబ్బులను కూడా అటు ఇటుగా ఫిబ్రవరి చివరి వారంలోనే జమ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైతున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల శాటిలైట్ సర్వే పూర్తవగా ప్రభుత్వానికి అధికారులు నివేదిక అందించారు. ఈ సర్వేలో ప్రస్తుతం 10% భూముల్లో పంట సాగు అవ్వడం లేదని వెల్లడైంది. దీంతో ఆ భూములకు రైతు భరోసాను ప్రభుత్వం నిలిపివేయనుందని చెబుతున్నారు. ఇక మిగతా లబ్ధిదారులకు రైతు భరోసా సొమ్మును ఫిబ్రవరి చివరి కల్లా రిలీజ్ చేయనుంది. ఇంచుమించుగా పీఎం కిసాన్ రైతు భరోసా డబ్బులు రైతుల అకౌంట్లో ఒకేసారి పడే అవకాశం ఉంది. దీంతో రైతులకు డబుల్ బొనాంజా అని చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వం 2,000 జమ చేయనుండగా తెలంగాణ ప్రభుత్వం ఎకరానికి 6,000 చొప్పున విడుదల చేయనుంది. దీంతో ఈ నెలలో రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి పెద్ద మొత్తంలో డబ్బులు చేరనున్నాయి. తెలంగాణలో త్వరలో భూముల విలువ పెరగనుంది. త్వరలోనే పెంచేందుకు రేవంత్ సర్కార్ అడుగులు వేస్తోంది. ఇటీవల ఏపీ ప్రభుత్వం భూముల విలువను పెంచిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పెంచిన ధరలు అమల్లోకి వస్తాయి. త్వరలోనే తెలంగాణలో కూడా పెంచనున్నారు. అధికారులు ప్రతిపాదనలు పరిశీలించిన ప్రభుత్వం ప్రస్తుతం ఆ నిర్ణయాన్ని పెండింగ్ లో పెట్టింది. జీహెచ్ఎంసీలో చేపట్టినట్లుగా రాష్ట్ర వ్యాప్తంగా భూముల విలువను సవరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీంతో భూముల విలువలను పెంచడంపై అధ్యయనం చేయాలని స్టాంప్స్ రిజిస్ట్రేషన్ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో త్వరలో భూముల ధరలను ప్రభుత్వం పెంచడంపై నిర్ణయం తీసుకోనుందని చెబుతున్నారు. భూముల ధరలు పెరిగితే రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ ఛార్జీలు పెరుగుతాయి. ఇది రియల్ ఎస్టేట్ మార్కెట్లపై కాస్త ప్రభావం చూపించనుంది. ఇక తెలంగాణలో రిజిస్ట్రేషన్ల ద్వారా అధిక ఆదాయం వస్తున్న ప్రాంతాల్లో కొత్త సబ్ రిజిస్టర్ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇక ప్రభుత్వం పలు సబ్ రిజిస్టర్ కార్యాలయాలను ఒకే చోట చేర్చి సమీకృత సబ్ రిజిస్టర్ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నారు. అన్ని రిజిస్టర్ కార్యాలయాలు ఒకే చోట ఉండేలా భవన సముదాయాలను నిర్మిస్తున్నారు. ఇక్కడ భూములు రిజిస్ట్రేషన్లతో పాటు మ్యారేజ్ రిజిస్ట్రేషన్లను కూడా చేయనున్నారు. ఇక ఈ భవనాలకు ఇటీవల కొన్ని జిల్లాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. నిర్మాణం పూర్తయిన తర్వాత ఇవి అందుబాటులోకి రానున్నాయి. ఇక ఈ భవనాల్లో అనేక సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. వృద్ధులు, వికలాంగులకు వెయిటింగ్ హాల్స్, ఫీడింగ్ కోసం గర్భిణీలకు ప్రత్యేక రూమ్లు వంటివి ఉంటాయి. ఇక ఇక్కడ మ్యారేజ్ హాల్స్ కూడా ఉంటాయి. ప్రతి జిల్లాలోనూ సమీకృత సబ్ రిజిస్టర్ కార్యాలయాలను నిర్మించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత తగ్గినట్టే తగ్గి మళ్లీ కొంచెం పెరిగింది. కేవలం తెల్లవారుజామున వేళల్లో మాత్రమే చలి తీవ్రత ఉంటుంది. కానీ పగటి ఉష్ణోగ్రతలు మాత్రం పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. నేడు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. పొగమంచు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. గురువారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. రాయలసీమ మంగళవారం, బుధవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. పొగమంచు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. గురువారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం బుధవారం, గురువారం రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా జరిగిందని మంత్రి సీతక్క వెల్లడించారు. అంచనాలకు మించి కోట్లాది మంది భక్తులు వచ్చి అమ్మవార్లను దర్శించుకున్నట్లు తెలిపారు. అయితే మేడారం జాతరకు సంబంధించి జరుగుతున్న అసత్య ప్రచారం, దుష్ప్రచారంపై మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది కావాలనే మేడారం జాతర ఏర్పాట్లపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక జాతరలో ఆమె చేసిన డాన్స్ పై వస్తున్న విమర్శలకు కూడా ఆమె కొట్టిపారేశారు. ఈ జాతర ఇంతటి సక్సెస్ కావడం వెనుక ఉన్న అధికారులు, సిబ్బంది కృషిని మంత్రి కొనియాడారు. వారంతా సమన్వయంతో పనిచేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూశారని పేర్కొన్నారు. ఇక ఈ ఏడాది మేడారం జాతర అంచనాలకు మించి ఘనంగా జరిగినట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు భారీగా తరలివచ్చి జాతరను విజయవంతం చేశారని పేర్కొన్నారు. దాదాపు 2.5 కోట్ల మంది భక్తులు సమ్మక్క సారలమ్మను దర్శించుకున్నట్లు ప్రాథమిక భావిస్తున్నట్లుగా మంత్రి సీతక్క తెలిపారు. 1-2 రోజుల్లో మేడారం తిరిగి జాతర నిర్వహణతో ఈ జాతర పూర్తి స్థాయిలో ముగుస్తుందని తెలిపారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించనున్నారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరనున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు పవన్ ని ఆయన నివాసంలో కలిశారు. మున్సిపల్ ఎన్నికలపై చర్చించారు. అలాగే రాష్ట్రంలోని తాజా రాజకీయ అంశాలపైన డిస్కస్ చేశారు. బీజేపీ తరపున ప్రచారం నిర్వహించాలని కోరగా పవన్ అందుకు అంగీకరించారు. అంతేకాదు జనసేన పార్టీ తరపున బీజేపీకి పూర్తి మద్దతుని ప్రకటించారు పవన్ కళ్యాణ్. తెలంగాణలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మద్దతుగా జనసేన పార్టీ పనిచేయనుందని, బీజేపీ తరపున ప్రచార కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొనున్నట్లుగా జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తుంది బీజేపీ. ఇందులో భాగంగా మిత్రపక్షాలను కూడా కలుపుకొని వెళ్లేందుకు సిద్ధమైంది. అర్బన్ ఏరియాల్లో జనసేనకు కొంత పట్టుంది. మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో జనసేన సైతం పోటీ చేస్తుంది. అయినప్పటికీ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఎక్కడెక్కడ పోటీ చేస్తుందో అక్కడంతా జనసేన మద్దతును బీజేపీకి ప్రకటించారు. జనసేన మద్దతు మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని యోచనలో తెలంగాణ బీజేపీ శ్రేణులు ఉన్నారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల టికెట్ల వ్యవహారం జగిత్యాల కాంగ్రెస్ లో చిచ్చు పెట్టింది. టికెట్ల వ్యవహారంపై జగిత్యాల కాంగ్రెస్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 50 వార్డులో 30 ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కి, 20 వార్డులు జీవన్ రెడ్డికి కేటాయించడంతో మరోసారి ఇద్దరి నేతల మధ్య
పంచాయతీ భగ్గుమంది. పార్టీ నిర్ణయంపై జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు జగిత్యాల మున్సిపల్ ఎన్నికల టికెట్ల పంపిణీలో ఎమ్మెల్యే సంజయ్ వైపు అధిష్టానం మొగ్గు చూపినట్లుగా తెలుస్తుంది. దీంతో ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ కార్యకర్తల కండువా కప్పారంటూ ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే సంజయ్ ఇంటిని ముట్టడిస్తామని కాంగ్రెస్ కార్యకర్తలు హెచ్చరించారు. దీంతో ఎమ్మెల్యే సంజయ్ క్యాంప్ ఆఫీస్ దగ్గర భద్రత పెంచారు. అటు మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంటికి కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. దశాబ్ద కాలంగా కాంగ్రెస్ జెండా మోసిన వారే నిజమైన కాంగ్రెస్ కార్యకర్త. అన్యాయానికి గురైతే నేను నోరు మెదపొద్దా? నిజమైన కాంగ్రెస్ కార్యకర్తకి టికెట్ వస్తే నేను వ్యతిరేకంగా ప్రచారం చేయను. సింబల్ కేవలం ఐడెంటిటీ మాత్రమే. కార్యకర్తల కోసం ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తాను. కాంగ్రెస్ లో ఉన్నది ఒకే పడవ. కాలమే సమస్యను పరిష్కరిస్తుంది. నాకు అన్యాయం జరిగితే భరించను. కార్యకర్తకి అన్యాయం జరిగితే సహించను. గుర్తుతో సంబంధం లేకుండా కాంగ్రెస్ కార్యకర్త పోటీ చేస్తే ప్రచారం నిర్వహిస్తా అని జీవన్ రెడ్డి తేల్చి చెప్పారు. కేవలం 20 మంది అభ్యర్థుల పేర్లని కాంగ్రెస్ కార్యకర్తలను ప్రకటించారని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే చెప్పిన విధంగా మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థుల జాబితా రూపొందించడమేంటి అని ఆయన ప్రశ్నించారు. కార్యకర్తల దశాబ్దం నుంచి పార్టీని పట్టుకొని ఉంటే వారికి కాక ఇంకొకరిని తీసుకొచ్చి బీఫామ్ ఇవ్వటమేంటి అని వాపోయారు. కార్యకర్తల అభిప్రాయం మేరకు మేం జాబితా తయారు చేస్తే అందుకు భిన్నంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే నిర్ణయం మేరకు అభ్యర్థులు ప్రకటించమేంటి అని నిలదీశారు. ఇక జెండా మోసిన కార్యకర్తల ఆవేదనకు ఎవరు బాధ్యత వహిస్తారు? ఎంత సీనియర్ నాయకుడైనా క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలంటూ ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ మాట్లాడతాడు. ఇంతకు ఎవరు క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నదో ఇప్పుడు ఆయనే చెప్పాలి. అఖిల భారత కాంగ్రెస్ నాయకులు జగిత్యాల పరిణామాలు పరిశీలించాలని డిమాండ్ చేస్తున్నారు. జీవితంలో కాంగ్రెస్ జెండా మోసినోళ్లకు బీఫామ్స్ ఇస్తారా? రాయకల్లోనూ కాంగ్రెస్ తో సంబంధం లేని వాళ్ళకి బీఫామ్స్ ఇచ్చారు. గాంధీ భవన్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుమతిని నేను ప్రశ్నించానని, నాపై కోపం ఉంటే నాపై చర్యలు తీసుకోవాలి, కానీ కార్యకర్తలపై ఆ కోపం ఏంటి అని జీవన్ రెడ్డి నిలదీశారు. మున్సిపల్ ఎన్నికల వేళ ఇంటి పోరు హస్తం పార్టీకి హెడ్డేక్ గా మారింది. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నా 2 నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితులు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద తలనొప్పిగా మారాయి. జంపింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో గ్రూపు తగాదాలు చికాకు పెడుతున్నాయి. వీరిలో 3 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, అర్గపూడి గాంధీ నియోజకవర్గాల్లో మున్సిపల్ ఎన్నికలు లేవు. ఇక మిగతా 8 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇందులో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి పూర్తి దూరంగా ఉంటున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఆయన వర్గం బీఆర్ఎస్ తో కలిసి పనిచేస్తుంది. మైపాల్ రెడ్డి కూడా బీఆర్ఎస్ గెలుపు కోసం పావులు కదుపుతున్నారట. పార్టీ మారి వచ్చిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో దాదాపు మెజార్టీ చోట్ల అంతా సర్దుబాటు చేశారు. ఇక చేవెళ్లలో ఎమ్మెల్యే యాదయ్య పార్టీ ఇన్ఛార్జ్ బి భరత్ మధ్య సయోధ్య కుదిరింది. నియోజకవర్గాల్లో 50 డివిజన్లు ఉంటే చెరి 25 డివిజన్లను 2 వర్గాలుగా కేటాయించారు. ఇక 2 చోట్ల మాత్రం నేతలు అస్సలే కాంప్రమైజ్ కాకపోవడం హస్తం పార్టీ నేతలకు హెడేక్ గా మారిందట. జగిత్యాల గద్వాల్లో ఈ నియోజకవర్గాల్లో 2 వర్గాలు తగ్గేదేలే అంటున్నాయి. గద్వాల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వర్సెస్ పార్టీ ఇన్ఛార్జ్ సరిత తిరుపతయ్యల మధ్య పెద్ద లొల్లి నడుస్తోంది. ఈ 2 వర్గాల్లో సరిత తిరుపతయ్య వర్గానికి ఎంపీ మల్లు రవి సపోర్ట్ చేస్తుండటంతో రాజకీయం రంచుగా మారింది. గద్వాల్ మున్సిపాలిటీలో మొత్తం 37 డివిజన్లు ఉంటే అన్ని చోట్ల ఎమ్మెల్యే వర్గం నామినేషన్లు వేసింది. ఇక ఈ పంచాయతీకి ఎన్ కార్డు వేసేందుకు ఇన్ఛార్జ్ మంత్రి వాకిటి శ్రీహరి ఎన్ని ప్రయత్నాలు చేసినా వర్కౌట్ కాలేదు. దీంతో గద్వాల్ లొల్లిని పరిష్కరించాల్సిందిగా అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కు బాధ్యత అప్పగించారు. సంపత్ 2 వర్గాలకు నచ్చజెప్పి ఎమ్మెల్యే బండ్ల వర్గానికి 30 డివిజన్లు, పార్టీ ఇన్ఛార్జ్ సరితా తిరుపతయ్య వర్గానికి 7 డివిజన్లను కేటాయించారు. ఇక అయినా సరే 2 వర్గాలు మాత్రం సొసైమీరా అంటున్నాయట. కాకిరికి మాజీ మంత్రి జీవన్ రెడ్డి భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టారు. ఆయన్ను నమ్ముకున్న నేతలంతా కన్నీరు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ పెద్దల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయడం చర్చకు దారితీసింది. గద్వాల్లో ఎమ్మెల్యేకు 30 సీట్లు ఇస్తే ఆయన మొత్తం 37 సీట్లలో పోటీ చేస్తున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరితా తిరుపతయ్యకు 7 సీట్లు కూడా ఇవ్వకుండా తన అభ్యర్థులను పెట్టుకున్నారు. జగిత్యాల్లో ఎమ్మెల్యే సంజయ్ కి 30, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి 20 సీట్లు ఇస్తే జీవన్ మాత్రం 50 చోట్ల గుర్తులతో సంబంధం లేకుండా కాంగ్రెస్ కార్యకర్తల గెలుపు కోసం ప్రయత్నం చేస్తానంటున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో వారు వన్ సైడ్ అన్నట్లుగా గెలవాలని ప్లాన్ చేస్తున్న హస్తం పార్టీ నేతలకు గద్వాల్ జగిత్యాల వ్యవహారం మాత్రం చికాకు తెప్పిస్తుందట. 2 చోట్ల 2 వర్గాలు ఏ మాత్రం వెనక్కి తగ్గకపోవడంతో ఆ నియోజకవర్గానికి మున్సిపల్ పీఠాలపై ఆశలు పెట్టుకునే పరిస్థితి లేదట. ఈ గ్రూప్ తగాదాలతో అసలుకే మోసం వస్తుందా అనే ఆందోళన పార్టీ అగ్రనాయకత్వంలో నెలకొందట. పోలింగ్ నాటికైనా సమస్య పరిష్కారం అవుతుందా, లేక కాంగ్రెస్ లో కొత్త పాత నేతల గొడవపడి మరో పార్టీకి మేలు చేస్తారా అన్నది వేచి చూడాలి. ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో మరో కీలక
పరిణామం చోటు చేసుకుంది. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై విజయం సాధించి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద స్పీకర్ కు ఇటీవలే ఫిర్యాదు చేసిన విషయం తెలుసు. ఈ నేపథ్యంలో నేడు 11 గంటలకు విచారణకు హాజరు కావాలని వివేకానంద కూడా స్పీకర్ నోటీసులు జారీ చేశారు. కడియం శ్రీహరి వివేకానంద వాదనలను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విననున్నారు. ఇక ఇదిలా ఉంటే పార్టీ ఫిరాయింపుల కేసులో భాగంగా 10 మంది ఎమ్మెల్యేల ఫిరాయింపు పిటిషన్లు తన ముందుకు రాగా ఇప్పటికే 7గురికి స్పీకర్ ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇచ్చారు. వారు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని, కాంగ్రెస్ పార్టీలో చేరలేదని తీర్పు ఇచ్చారు. అయితే దానం నాగేందర్ పిటిషన్ విచారణ దశలో ఉంది. తాజాగా కడియం శ్రీహరి పిటిషన్ ను విచారించనున్నారు. మరో ఎమ్మెల్యే సంజయ్ వ్యవహారంపై స్పీకర్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇక నేడు కడియం శ్రీహరిని విచారణ అనంతరం స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ఆన్ TS24 న్యూస్.